జూన్ 15వ తేదీ మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా పవర్‌ఫుల్. ఈ అమావాస్యనేంటంటే అధిక అమావాస్య అంటారు. అలాగే సోమావతి అమావాస్య అని కూడా అంటారు. అంటే సోమవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మగపిల్లలు అంటే కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. లేదంటే మాత్రం కీడు, గండము, నష్టాలు అనేవి తప్పవు. కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఎవరైతే ఉంటారో ఒక కొడుకు ఉన్నా, లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా, ముగ్గురు కొడుకులు ఉన్నా, లేదా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నా, ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే వివాహమైనటువంటి మగవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ భార్య అయినా సరే ఈ పరిహారం అనేది చేయొచ్చు. ఎందుకంటే భార్య కూడా కొన్ని సందర్భాలలో తల్లితోనే సమానం కాబట్టి ఈ పరిహారం అనేది చేయటం వలన మీ యొక్క ఆ మగపిల్లల మీద ఉన్నటువంటి దృష్టి, చెడు చూపు, అలాగే వీళ్ళేంటంటే మగపిల్లలు ఎక్కువగా వేళకాని వేళల్లో బయట తిరుగుతా ఉంటారు. ఎప్పుడూ కూడా పనుల మీద, బండ్ల మీద, బైకుల మీద, కార్ల మీద తిరుగుతా ఉంటారు. అంతేకాకుండా మగ పిల్లవాడు అనగానే జనాలకేంటంటే ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది ఉంటదనమాట. మగపిల్లాడు పుట్టాడా అనని చెప్పేసి పుట్టిన దగ్గర నుంచే పిల్లవాడి మీద ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ, నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా పడుతూ ఉంటారు. మీరు పడే కష్టాలతో పాటుగా మీ బిడ్డలు సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఎట్లాగైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, అలాగే వాళ్ళెప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటానికి ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారం అనేది కూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్ది. ఎందుకంటే కష్టపడి సంపాదిచ్చి వాళ్ళకు కాస్తో కూస్తో ఇవ్వటమే బాధ్యత అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఈ నరదిష్టి ఏదైతే ఉందో దాన్ని పెద్దగా కొంతమంది పట్టించుకోరు. ఎక్కువగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, సిటీస్‌లో ఉండేవాళ్ళు పట్టించుకోరు. పల్లెటూరులో ఉన్నవాళ్ళైతే కొంచెం అవగాహన ఉంటది గానీ, సిటీస్‌లో ఉన్నవాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా సరే మనం సిటీల్లో ఉన్న, పల్లెటూరుల్లో ఉన్న ఈ నరదృష్టి అనేది ఉంటది. దానివల్ల పిల్లలు ఎంతగానో నరకం అనేది అనుభవిస్తా ఉంటారు. కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయంటే కళ్ళతోని, చూపులతోనే నిప్పులు పోసుకుంటా ఉంటారనమాట. నరదృష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి. అలాంటిది మనుషులు మనమెంత ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ మనకు మగపిల్లల్ని వాళ్ళ కోసం మనం ఎన్ని కష్టాలు పడి అంటే ఇంటి పేరు నిలబెట్టి ఇవాళ రోజున వాళ్ళకు మనం చేదోడు వాదోడుగా ఉంటే రేపు తల్లిదండ్రులను వాళ్ళు చూసుకొని మంచి భవిష్యత్తులోకి రావాలి, బాగుండాలి, వాళ్ళకొక మంచి లైఫ్ ఉండాలి. అలాగే నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో మీకు అవన్నీ జరగాలి అనంటే, అలాగే పిల్లలకు వాహన ప్రమాదాలు కూడా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ పరిహారం ఏ టైంలో చేయాలి? ఎలా చేయాలి? ఎలాంటి నియమాలతో చేయాలి? ఇదంతా కూడా నేను వివరంగా చెప్తాను. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఇది నేను అంటే మనం చెప్పిన టైమింగ్స్‌లోనే చేయాలనమాట. మనకంటే అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారం చేయాలి. అప్పుడు మాత్రమే మీరు సిద్ధిస్తుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే మాత్రం రిజల్ట్ అనేది ఉండదు. ఇది కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో అనేది ముందుగానే మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని దయచేసి పూర్తిగా వినండి. అలాగే మీలాంటి నలుగురు మిత్రులకు చేరి, నలుగురు కొడుకులు ఉన్నటువంటి తల్లులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకోవటానికి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన కాస్త నలుగురికి చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనమాట. మనకు ఈ జూన్ 15వ తారీఖు వచ్చేటటువంటి అమావాస్యను ఏంటంటే అధిక అమావాస్య అంటారు. అలాగే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది చాలా చాలా విశిష్టమైనది. ఇది మనకు అధిక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య. దీన్ని జ్యేష్ఠ అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మగపిల్లలేంటంటే ఎక్కువగా అంటే ఆడ అయినా, మగ అయినా పిల్లలన్న తర్వాత ఇద్దరూ ఒకటే. కానీ మగపిల్లలేంటంటే ఎక్కువగా బయట పనుల మీద తిరుగుతా ఉంటారు గమనించినట్లయితే. ఎక్కువగా మగపిల్లలకేంటంటే బయట బాధ్యతలు. ఆడపిల్లేంటంటే ఇంట్లో తల్లికి సహాయంగా, మగపిల్లవాడు తండ్రికి సహాయంగా ఉంటాడు. ఎక్కువగా పనుల మీద అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలని చెప్పేసి ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి వాహన ప్రమాదాలనేవి జరుగుతా ఉంటున్నాయి. అలాంటివేవి జరగకుండా ఉండి బిడ్డ కావచ్చు, లేదా పెళ్ళైన వాళ్ళైతే మీ భర్త కావచ్చు, వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్ది. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ప్రమాదం ఏ దిక్కు నుంచి వచ్చి పడిద్దో మనం చెప్పలేము. ఈ రోజుల్లో కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఎన్నో రకాల ఘోరాలనేవి వింటున్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా కీడెంచి మేలెంచాలంటారు పెద్దవాళ్ళు. అలాంటివన్నీ మనకు
రాకూడదు. మనం సంతోషంగా ఉండాలి. మనమెప్పుడూ ప్రశాంతంగా మన కుటుంబంతో సంతోషంగా ఉండాలి. తిన్నా తినకపోయినా మనిషికి మనిషి, నా మనిషి అంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా భర్త, మేము బాగుండాలని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు కోరుకుంటా ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అన్నిటికన్నా విలువైందేంటంటే మనుషులు. సంపాదన ఏముందండి ఇవాళ కాతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ మనుషులు పోతే తిరిగి రారు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజునేంటంటే పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. మీ పెద్దవాళ్ళ పేర్ల మీద అంటే పితృ పూజలు కావచ్చు, పితృ తర్పణాలు అర్పించడం కావచ్చు, వాళ్ళకు నమస్కారం చేసుకోవటము, ప్రత్యేకంగా పూజలు చేసుకోవటము, వాళ్ళ పేర్లను తలుచుకోవటము, ఇలాంటివి చేయటం వలన మీ జాతకాల్లో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు కూడా తొలగిపోతాయి. ఇవి ఉంటే ఏంటంటే ఈ పితృదోషాల వల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతా ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అమావాస్య తిథి కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అమావాస్య టయాల్లో పితృదేవతలకి ఇట్లా పితృ పూజలు, పితృతర్పణాలు అర్పించడం వలన మన జాతకంలో ఉన్నటువంటి సగం దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి తిథి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వీరితో పాటుగా ఋషులు, పెద్ద పెద్ద మునులు, మహానుభావులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యకైనా ఈ రోజుల్లో చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు 100కు 1000% సిద్ధిస్తాయి. ఈ రోజున మీకు అవకాశం ఉంటే మనకు సోమవారంతో వచ్చింది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఇలా శివాలయానికి మీ మగపిల్లలని, భర్తలను తీసుకొని వెళ్తే చాలా మంచిది. శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లోనైనా అభిషేకం చేసుకోవచ్చనమాట. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ శివయ్యకు చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ, పంచామృతాలతో కానీ, చెరుకు రసంతో కానీ ఇట్లా మీ శక్తికి తగ్గట్లుగా మీరు అభిషేకాలు చేసుకున్నట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది. మనకు ఎలాంటి నష్టాలు, ప్రమాదాలు జరగకుండా మనం కోరింది కోరుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంట్లో స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇలా చేయండి. అలాగే ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పటానికి గంధము, కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి పూజ చేయండి. అలాగే అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది చేసే పూజల వల్ల, పరిహారాల వల్ల. ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చొని ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ దీపపు వెలుగుల్లో మీ జీవితాలు ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి మీ జీవితాల్లోకి వెలుగుల్ని ఈ అమావాస్య అనేది నింపుతుందన్నమాట. అమావాస్య గడియలనేవి చాలా చాలా పవర్ఫుల్. ఈ గడియల్లో చేసేటటువంటి పూజలు, పరిహారాలు మనం చేసే చిన్న పనికైనా సరే ప్రతిఫలం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ రోజున కొన్ని పొరపాట్లు చేయకూడదు. మగవాళ్ళు గడ్డాలు చేపించుకోవటము, అలాగే క్రాఫ్‌లు చేయించుకోవటము, లేదా గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటం కానివ్వండి, లేదా తలకు నూనె రాసుకోవటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లనేవి చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. తలకు నూనె రాసుకోవటం వలన ఆయుష్ తగ్గుతుందనమాట. తలస్నానం చేయాలి. తలస్నానం కూడా ఈ సోమవారం రోజున ఏదన్నా తిన్న తర్వాత చేయకూడదు. తినక ముందలే చేసేసేయాలనమాట. మీరు షాంపూతో చేయాలనుకుంటే ముందు రోజే చేసుకోండి షాంపూతో. ఆ అమావాస్య రోజు సోమవారం మాత్రం తలని మామూలుగా నీటితో కడుక్కోండి. అలాగే ఈ రోజున గోళ్ళు అనేవి కూడా కత్తిరించకూడదు. గుర్తుంచుకోండి. తరువాత నలుపు రంగు బట్టలనేవి ఈ రోజున పొరపాటున కూడా వేసుకోకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన చాలా నష్టాలు అనేవి ఈ అమావాస్య రోజున ఎదురవుతాయి. అలాగే ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉంటేనే మీ పుట్టే బిడ్డ ఏంటంటే ఆరోగ్యంగా పుడతాడు. అంటే హాస్పిటల్‌కి అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. అలాగే ఈ రోజున ఇంటికి నూనె వస్తువులు అంటే వంటల్లో వేసుకునే నూనె కానివ్వండి, లేదా తలకు రాసుకునే నూనెలు కానివ్వండి, ఇలాంటి నూనెలు ఏవి కూడా ఈ అమావాస్య రోజున ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఇంకా ఈ రోజున నల్ల మిరియాలు, ఈ మిరియాలను కూడా ఈరోజు ఇంటికి పొరపాటున కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. అలా కూడదని తెచ్చుకుంటే మాత్రం చేజేతులారా మీరు కష్టాలను, సమస్యలను తెచ్చుకున్నట్లే అవుతుంది. వీటితో పాటుగా ఇనప వస్తువులు అంటే పిన్నీసులు కావచ్చు, సూదులు కావచ్చు, లేదా ఏదైనా ఇనుప వస్తువులు, బండ్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు ఇలాంటివి ఏవైనా సరే ఈ రోజున కొనుక్కోకూడదు. అలాగే ఈ రోజున ఏంటంటే వంకాయలను కూడా వండుకోకూడదు, తినకూడదు. వంకాయలను ఇంటికి కూడా కొనుక్కొచ్చుకోకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున ఈ వంకాయలను వండుకోవటం వలన చాలా సమస్యలనేవి పట్టి పీడిస్తాయి. ఇంకా ఈ రోజున 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళకూడదు. ఇలా వెళ్ళటం వలన కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు మన కాళ్ళ వెంట పడి మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. దూర ప్రయాణాలనేవి చేయకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం
ఒక నిమ్మకాయని పూజ చేసుకొని, ఆ పూజలో ఉన్న నిమ్మకాయని తీసుకొని వెళ్ళి, పని పూర్తయినాక మీ తల చుట్టూ తిప్పేసేసుకొని పడేసేసి రండి. అలాగే ఈ రోజున కాకి కనిపిస్తే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో పితృదేవతలు, అలాగే శనిదేవుడికి ఇష్టమైనటువంటి వాహనం కూడా కాకి కాబట్టి, ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమః అని చెప్పుకుంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగే కుక్కలకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. పెరుగన్నం కానివ్వండి, పాలన్నం కానివ్వండి, చపాతీలు, బిస్కెట్లు ఏవో ఒకటి పెట్టండి. అలా పెట్టటం వలన కాలభైరవుడి యొక్క అనుగ్రహంతోటి మనకు కాలం అనేది కలిసి వస్తుంది. మనకు కాలం కలిసి రాకపోయినా కూడా చాలా రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు ఎదురవుతా ఉంటాయి. నోరు లేని మూగజీవులకి ఇలా పెట్టటం వలన శనిదేవుడి అనుగ్రహము, కాలభైరవుని యొక్క అనుగ్రహం అనేది కలిగి మనకెలాంటి జీవితంలో కష్టాలు, నష్టాలనేవి రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం పట్టించుకోం కానివ్వండి, ఒక్కసారిగా కాలము, దైవం వ్యతిరేకతగా మారినియి అంటే మాత్రం ఆ యొక్క పరిణామాలు తట్టుకోవటం అనేది మనుషుల వల్ల కాదు. అది ఎదురు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అనుభవం అయిద్దనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలి. ఇందాక చెప్పినట్లుగా ముందు రోజే షాంపూతో రుద్దుకొని సోమవారం అంటే అమావాస్య రోజున మాత్రం తలని ఒట్టి నీటితో కడుక్కోవాలి. అలాగే పొద్దున్నే మీరు స్నాన కార్యక్రమాలు పూర్తి చేస్తే మంచిది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మనకు సోమవారం కాబట్టి చిటికెడు విభూదిని కానీ, లేదా కాస్త చిటికెడు పసుపును కానివ్వండి, ఒక స్పూన్ గల్లులుప్పును కానివ్వండి, లేదా మీకు అందుబాటులో వేపాకులు ఉంటే ఒక గుప్పెడు వేపాకులైనా సరే వేసుకొని స్నానం అనేది చేయటం వలన ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. ఇక టైమింగ్స్ చూద్దామండి ఒకసారి అమావాస్య టైమింగ్స్. జూన్ 14వ తారీఖు మధ్యాహ్నం 12:19 నుంచి మనకు అమావాస్య గడియలు మొదలవుతాయి. అవి జూన్ 15 ఉదయం 8:23 వరకు మనకు అమావాస్య గడియలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే, అంటే మనకు జూన్ 14 మధ్యాహ్నం నుంచి అమావాస్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు జూన్ 14 మధ్యాహ్నము 12:20 దగ్గర నుంచి జూన్ ఉదయం 8:23 ఇంకా మనకు జూన్ 15 అమావాస్య గడియలు ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈ దిష్టి ఎప్పుడు తీయాలంటే జూన్ 15 ఉదయం 8:23 లోపు తీసేసేయండి. అంటే పగలు పొద్దున పూట 6 గంటలకు కానీ, లేదా 7 గంటలకు కానీ, లేదా 8 గంటలు 8:30 లోపు మీరు మీ మగపిల్లలకి తల్లులైతే మీ కొడుకులకి, అదే ఆడవాళ్ళైతే మీ భర్తలకి ఈ పరిహారం అనేది తీయాలి. అంటే ఈ దిష్టి అనేది తీసేయాలన్నమాట. ఇది గుర్తుంచుకోండి. టైమింగ్స్ అయితే ఇవి. అలాగే ఈ రోజున ఇంటి ముందర బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే ఈ అమావాస్య రోజున మంచిది. ఒక తొడిమున్న గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వస్తి గుర్తు అనేది వేసేసి ఇంటి ముందర గుమ్మడికాయని అనేది వేలాడదీయండి. అలాగే ఈరోజు గోవుకు ఆహారంగా కూడా అరటి పండ్లు కానివ్వండి, పచ్చిగడ్డిని కానివ్వండి, లేదా ఏదైనా కూరగాయలను కానివ్వండి, ఇలాంటివి తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి మనకు గోమాత యొక్క అంటే గో పూజ కావచ్చు, గో సేవ కావచ్చు, గోదానం కావచ్చు, ఇవన్నీ కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంకా ఈరోజు బ్రాహ్మణుడికి దక్షిణగా ఒక విస్తరాకులో ఎర్ర కందిపప్పు, బియ్యము, తోటకూర, నల్ల నువ్వులు, అలాగే ఒక 11 రూపాయలు కానీ, 116 రూపాయలు కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా దక్షిణ ఇవ్వండి. మీ పితృదేవతలకు పూజలు చేసిన సమయంలో కానీ, లేదా గుడికి వెళ్ళి నల్ల నువ్వులు ఇలాంటివన్నీ దానం చేయటం వలన దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక కొడుకులు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ పరిహారం అనేది ఇందాక మనం టైమింగ్స్ చెప్పాం కదండి. ఆ టైమింగ్స్లో మీరు ఈ జూన్ 15వ తారీఖు అంటే ఉదయం 8:30 లోపు ఈ పరిహారం అనేది చేయండి. లేదా మీరు జూన్ 14వ తారీఖు 12:30 దాటిన తర్వాత మధ్యాహ్నం అప్పటి నుంచైనా చేసుకోవచ్చు అనమాట. అది మీ వీలుని బట్టి చూస్ చేసుకోండి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే జూన్ 15వ తారీఖు ఉదయం 8:30 లోపు చేసేస్తే ఇంకా మంచిదనమాట. ఎందుకంటే జూన్ 15 మనకు లెక్కతో వస్తుంది కాబట్టి అమావాస్య అనేది. ఈ పరిహారానికి ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి. గాజు బౌల్ కానివ్వండి, ప్లాస్టిక్ బౌల్ ఏదైనా సరే తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు అనేది తీసేసుకోండి. ఎందుకంటే ఉప్పు పరిహారాలకు పెట్టింది పేరు. దిష్టిని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే కోడిగుడ్డు పరిహార శాస్త్రంలో నెంబర్ 1 కోడిగుడ్డు అనేది. ఎందుకంటే ఇందులో జీవశక్తి అనేది ఉంటుంది కాబట్టి మనకున్న చెడుని వెంటనే తీసేస్తుంది. ఆ కోడిగుడ్డు మీద నల్లది కాటుకుతో ఒక చుక్క అనేది పెట్టేసేసేయండి. దాని మీద ఎర్రటి కుంకుమ, అలాగే ఒక స్పూన్ నల్ల ఆవాలు,
2 లేదా 3 పువ్వున్నటువంటి లవంగాలు కూడా వీటి మీద వేయాలన్నమాట. లవంగాలు నరదృష్టిని, చెడు దృష్టిని తీసేయడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉపయోగపడతాయి. అలాగే ఈ కుంకుమ ఆవాలనేవి కూడా చాలా పవర్‌ఫుల్ అనమాట. వీటన్నింటిని ఆ ఉప్పు మీద పెట్టేసేసి మీ పిల్లవాడిని లేదా మీ భర్తని తూర్పు ముఖంగా కూర్చోబెట్టేసేసి ఇంట్లో కొడుకుకైతే తల్లి లేదా భర్తకైతే భార్య అట్లా తూర్పు ముఖంగా బయట కూర్చోబెట్టి చేయండి. ఇంట్లో చేయకూడదు ఈ పరిహారము. కూర్చోబెట్టేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ బౌల్‌ని తిప్పేసేసేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉంటుందండి. చాలామంది పట్టించుకోకుండా ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరే బాధపడతారు. ఈ అమావాస్య రోజున ఈ దిష్టి అనేది తీసేయటం వలన మీకున్న చెడు అనేది మగపిల్లల మీద వెంటనే పోతుందనమాట. అలా దిష్టి అనేది తీసేసి అది ఎవ్వరు తొక్కని చోట పారే నీళ్ళల్లో కానీ, ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఆ గుడ్డు పగలకుండా జాగ్రత్తగా జార విడిచేసేసి రండి. కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలి. అలాగే మీ భర్తకు గానీ లేదా మగపిల్లలకు గానీ కాళ్ళు కడుక్కొని లేదా స్నానం చేసి లోపలికి వెళ్ళమని చెప్పండి. ఇలా చేయటం వలన ఈ పిల్లల మీద ఉన్నటువంటి ఏళ్ల తరబడి నరదృష్టి, చెడు చూపు, పిల్లలు అంటే మగవాళ్ళు కావచ్చు ఇట్లా అనారోగ్య సమస్యలు, ఫ్రెండ్స్‌తో చెడు సావాసాలు చేసేసి చెడిపోవటం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. మంచిగా సంపాదన కూడా వాళ్ళు సంపాదిస్తారు. వారు చేసే పనుల్లో కూడా మంచిగా ఇంట్రెస్ట్ అనేది చూపించగలుగుతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండీ! ఈ జూన్ 15 అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి ఏంటి అనేది భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటారనమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఈ అమావాస్య అనేది మనకు సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఎప్పుడూ కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. అలాగే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.